పవన్ కళ్యాణ్ మాట అసలు నేను నా నోటుకుంటూ రానివ్వనండి. అదేంటి, ఆయన డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అయినా కనిపించండి, గెలవటమైనా వాళ్ళు ఎట్ట గెలిచారనుకున్నావు? ఈవీఎంలో మోసం చేసి గెలిచారు. కేంద్రం వాడుని వీళ్ళు ముగ్గురు కలిసి మోసం చేసి గెలిచారు. ప్రజలు మొత్తం జగన్కి వేశారు. ఈవీఎంలో మట్టుకి అది తప్పేశారు. అది కాదు, వాళ్ళేంటి మరి వాళ్ళు బయటికి తీయాలి కదా నాన్న. ఈవీఎంలో బయటికి తీసి చెప్తే అది తెలిసిపోద్ది. అది మరి వాళ్ళేంటి వైసీపీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? అదంతా ఉత్త మాటలండి, అదంతా ఉత్త మాటలు. అవి పనికిమాల మాటలు మాట్లాడతాం కానీ ఎవడో ఉత్త మాటలు. 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు? నీకు 15 అరే బుట్టపిల్ల ఇప్పుడు వచ్చిందా? బుట్టపిల్ల 15 అన్నారా? ఈ అమ్మాయికి 18 ఏళ్ళు అన్నాడు, వేసాడా? అదంతా ఉత్తమాటలే కదా. అబద్ధం చెప్పకూడదు. నువ్వు పరిపాలించోడు ఎట్టుండాలి? ప్రజల మీద బాగుండాలి, మాట పడకూడదు. జగన్ గారు ఉన్నాడంటే అసలు రోడ్డు ఎక్కలే ఎంతవరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడు ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు, కూటికి అల్లాడి ఆకులు మేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారం లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడేమో ఇది చేస్తా అన్నాడు, కూర్చున్నాడు. ఏముంది, డిప్యూటీ సీఎం గా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతాన్ని చూడడమే, ఏం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని. ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా మరి. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిబేట్ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. అప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. కూర్చోవలసిందే, మాట్లాడే సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే ఇది కూడా. దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే? వాళ్ళ పార్టీ కాదుగా, దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే, దాంట్లో సమస్య ఏమన్నా నెగిటివ్ వస్తుందా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం? ఏం లేదు, జనాలు ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ అయిపోయారు. టైం ఇద్దామన్నా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి? అంతేగా, ఏంటనేది తేలిపోద్ది. పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఆయన మనశ్శాంతికి, అంతే. కూర్చోవలసిందే, అంతే కదా. సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గట్టిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాపుకాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా, పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ సాపుకాన్ని తాగుతూ ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు. అదే మందు ఈరోజు కూడా అమ్ముతారా? మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చి చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు, ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు? వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం. రేపు ఉన్న గవర్నమెంట్ అయితే కొంచెం డల్గానే ఉందనే చెప్పాలండి. అసలు ప్రభుత్వం అయితే బాగాలేదు, నిజంగానే బాగాలేదు. దానికి ఎలా అనేది ఏంటనేది ఆయన ఆలోచన బట్టి మార్చాలనేది నా ఒపీనియన్. మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? సూపర్ 6 అసలు ఆ పథకాలు అనేవి రావండి. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సూపర్ 6 అన్నారు, కానీ ఆ సూపర్ 6లో ఒక్కటైనా జరుగుతుందని చూపించమనండి. 2019లో జగన్ గారు వచ్చినప్పుడు 20లో కరోనా వచ్చింది కదా, ఆయన కూడా పథకాలు ఏమీ చేయకుండా ఉండలేదు కదా. ఇప్పుడు ప్రళయం వచ్చిందని చెప్పేసి పథకాలు ఏమీ చేయకుండా ఉండడానికి నా ఒపీనియన్ అయితే అది సార్. గవర్నమెంట్ ఉన్నది డబ్బులు తీసుకుని వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఖజానాలో ఏం లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. పథకాలు లాస్ట్ టైము జగన్ కూడా చంద్రబాబు ఇలా చేస్తాడు, మేము పథకాలు చేయమని చెప్పారు కదండి, చేస్తూనే వచ్చారుగా. ఇప్పుడు చంద్రబాబు కూడా చెయ్యాలి, ఎందుకంటే ఆయన సీఎం యాజ్ ఏ ఒక
మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేయాలి. ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్స్? ప్రభుత్వంలో బ్యాగులు 3 ఇచ్చేవాళ్ళు, ముగ్గురికి బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే 1-2 కొనుక్కొచ్చినేవాళ్ళు. మొన్న మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్కులు అవి కొనుక్కొచ్చా. పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాము, ఏమీ ఇవ్వలేదు. మరి మా ఆవిడకాడ 15,000 వేస్తాం, 1,500 వేస్తామన్నారు నెల 1,500 వేస్తున్నారు అని అంటే నేను లైన్లో ఉండేవారు. నీ అమ్మ నెల 1,500 వస్తే బాగానే ఉండదు, వేసేస్తారు కదా నేను. ఏమీ లేదు. క్యాష్ సర్టిఫికేట్ అన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. అసలు మీది ఎక్కడ, మీకు ఆస్తి ఏంటి, మీరు ఎవరో పుట్టారు, మీరు ఎట్ట పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మేము మనుషులమేగా, పుట్టి 42 ఏళ్ళు, మా ఆవిడకి 20 ఏళ్ళు దాటినాయి కదా. అవన్నీ అప్పుడు లేని ఇప్పుడు వచ్చి అడిగితే ఇప్పుడు ఎక్కడ తెస్తాం? దొరుకుతాయా? మా నాన్నవాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్నవాళ్ళు లేరు. అవన్నీ తేటానికి నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంట, నువ్వు ఎక్కడ పుట్టిందో కావాలంట. నువ్వు ఎక్కడ పుట్టిందంటే మేము పుట్టి పెరిగాము, 3 పిల్లలకి అన్నాము, 3 పిల్లలు మేము, మీరు మాదిగోళ్ళు అని అనడానికి నిదర్శనం ఏంటంటే మేము మాదిగోళ్ళం అని చెబితేనేగా. మొత్తం ఎస్సీ ఎస్టీలు హిందూ మాదిగా హిందూ మాలని రాపిచ్చి అన్నీ చేసింది. ఇప్పుడు కొత్తగా తేవాలండి. ఎక్కడ తేవాలండి? ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి? నేను ఎక్కడ గుంటూరు జిల్లాలో పుట్టా. నేను 6 సంవత్సరాలప్పుడు విజయవాడ వచ్చా. ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగా. మా తమ్ముడిది ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఉంది. మా ఆవిడది కావాలంటారు. ఏంటి ఇవన్నీ చిరాకులు, ఇవన్నీ తిరగలేవండి. అది ఇస్తే మంచిదే, ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేవాడు అమ్మఒడి 15,000 వేసేవాడు, దేనికో దానికి ఉపయోగించాము. ఇప్పుడు అట్టగే 45 సంవత్సరాలకు డబ్బులు వేసేవాడు, అది దేనికో 18,000. అట్ట కాదని నెలకి 1,500 అని పెట్టాడు. ఏమి లేదు ఇంతవరకే. అదేమంటే ఇస్తాము, చేస్తామయ్యా. ఇవాళ జనాలు ఎవరు అమాయకులు లేరు, పిచ్చోళ్ళు లేరు, అందరూ తెలివైన వాళ్ళే. కనీసం చదువు కానివాడు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తారు. అది చేసుకుంటూ వెళ్తే మంచిది, చేయకుండా వెళ్తే ఇది. ఆయన వస్తాడని గ్యారంటీ ఏం లేదయ్యా. ఎవరు మేలు చేస్తే వాళ్ళే వస్తారు. ఆయన కూడా కొంతమంది చేసేవాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. రుణమాఫీలు అంటే అది అలా కాదు కదా, సంవత్సరానికి ఎంతని, ఈ డ్వాక్రా లోన్ వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని పెట్టాలి. కానీ ఈ నెలలో తీసుకునే వాళ్ళకి ఎంత, ఆ నెలలో తీసుకునే వాళ్ళకి అంత అని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పొదుపు సంఘం పొదుపు ఉందంటే పొదుపుకి సంవత్సరానికి ఇంత వేస్తాను నేను, పిల్లలకి ఇంత వేస్తా, అమ్మఒడి ఇంత వేస్తానని చెయ్యాలి. కానీ మీ ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 10 మంది తీసుకుంటారు, 10 మందికే పడతాయి కాదమ్మా. 90 మంది ఉంటారు, 90 మంది ఉసురమంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. మున్సిపాలిటీ వాళ్ళకంటే ఏదో పర్మనెంట్ చేస్తానని వాళ్ళ నాన్న చెప్పాడు, చేయలే. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనులు చేస్తున్నారు, ఒక్కళ్ళకి ఒక పని చేయలే. ఆయన కూడా చేశాడైంది, ఆయన పర్మనెంట్ చేశాడైంది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మనకి ఎవరైనా మేలు చేసిన వాళ్ళే, మనకి సహాయపడ్డోళ్ళే ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు వీళ్ళని చంద్రబాబు నాయుడు కొడుకు అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు. ఇంకా ఈయన ఉంది, అయిపోయింది. ఎంత అయిపోయింది? 5 సంవత్సరాలు అయితే ఈయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా, మనం దోసుకుందాం అని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా.